పెట్టినామా కొద్దిసేపు ఆగాలి, వెంటనే చేసినామా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆప్షన్స్ మొత్తం కనిపిస్తాయి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఓకే, బ్యాంకింగ్ ఆప్షన్ ఒకటి, బ్యాలెన్స్ ఎంక్వైరీ, తర్వాత ట్రాన్స్ఫర్ అంటే అమౌంట్ మనము ఒక నుంచి ఇంకో అకౌంట్కు, అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, ట్రాన్స్ఫర్, స్టేట్మెంట్. మినీ స్టేట్మెంట్ అంటే మనకు గత 10 సార్లు అమౌంట్ తీసినాము, ఎంత చేసినాము అనేది మొత్తం వివరాలు వస్తాయి అన్నమాట. ఇదేమో తొందరగా క్యాష్ తీసుకోవడం కూడా. ఇంకా మిగతా పిన్ చేంజ్, పిన్ నెంబర్ ఉంటుంది దీనికి, అది చేంజ్ ఎట్లా చేయాలా అవన్నీ కూడా మనకు ఇందులో ఉంటాయి. టైం అయిపోయింది. ఇక్కడ మనం ఎక్కువ మనం ఈ బ్యాంకింగ్ అనేది కొడతాం. కొట్టిన బ్యాంకింగ్ అనేది కొట్టిన వెంటనే మనకు భాష అడుగుతుంది, ఇంగ్లీష్లోనా, హిందీలో, తెలుగులో. మనకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మనం కొట్టుతాం, లేదా ఏ భాష వస్తే ఆ భాష. ఇంగ్లీష్లో అన్నాం, ఇంగ్లీష్ కొట్టుకుంటాం. ఇప్పుడు ఒక నెంబర్ అడుగుతుంది మనకు, ఏమి? ప్రెస్ ఎనీ నెంబర్ బిట్వీన్ 10 and 99. ఆ 10 నుంచి 99 మధ్య ఏదైనా నెంబర్ కొట్టాలి మనం. కొట్టాము, ఒక నెంబర్ కొట్టినాం. మళ్ళీ ఎస్ ఆర్ నో టచ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు ఆ సమాచారం మొత్తం అది గ్రహించింది. నా పేరు వచ్చింది, హలో బి సంతోష్ కుమార్, యువర్ మొత్తం చెప్తుంది అనమాట. ఇక్కడ పిన్ నెంబర్ కొట్టమంటుంది, ఎంటర్ యువర్ పిన్ నెంబర్. పిన్ నెంబర్ అంటే ఏంటరా? పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మనము ఇప్పుడు కొడితే మనకేమవుతుంది? ఇప్పుడు ఓపెన్ అవుతుంది, నా అకౌంట్ ఓపెన్ అవుతుంది. కొంత టైం నిర్ణయించి ఉంటుంది, ఆ టైంలోకి మనము ఎంటర్ చేయాలి మన వివరాలు. ఆ టైం అయిపోయిన తర్వాత ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే, బ్యాంకింగ్. బ్యాంకింగ్ లాంగ్వేజ్ ఏంది? ఇంగ్లీష్. ఏదో ఒక నెంబర్ టైప్ చేయాలి మనం, 2 అక్షరాలు, 10 to 99 మధ్య. ఎస్ కొట్టాలి, ఇక్కడ టచ్ చేయొచ్చు, లేకుంటే పక్కన బటన్స్ ఉంటాయి, అదే చేయొచ్చు అనమాట. ఇది పని చేయకపోతే అది. ఓకే రైట్. ఇప్పుడు నా పిన్ నెంబర్ నేను కొడుతున్నా, బట్నా ఇప్పుడు ఏమేమి అడుగుతుంది? క్యాష్ విత్డ్రాయల్, ఫస్ట్ క్యాష్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, స్టేట్మెంటు, డిపాజిట్ చేస్తావా, లేదా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావా, లేదా పిన్ నెంబర్ మార్చుకుంటావా, ఇంకేదైనా వేరే బ్యాంకింగ్ సౌకర్యాలు. ఇప్పుడు నేను క్యాష్ విత్డ్రా చేస్తాను అనుకుంటున్నాను, 2ది కొట్టిన. అకౌంట్ 2 రకాలు ఉంటాయి కదా మనకు, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. మనందరికీ దాదాపు సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. నాది ఇప్పుడు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ కాదు, సేవింగ్ అకౌంట్. అది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏముంటుంది? ప్లీజ్ ఎంటర్ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. నేను 5,000 కొడుతున్నా, 10,000 కొడతాను. 10,000 కొట్టినా ఇప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎస్ ఆర్ నో ఉంది, మళ్ళీ ఎస్ అని కొట్టాలి. మళ్ళీ కొడితే ఏమంటుంది? ప్రింటెడ్ అడ్వైజ్ స్లిప్ కావాలని అంటున్నది. అప్పుడు ఎస్ అని కొడితే అమౌంట్ వస్తుంది, ప్లస్ మనకు స్లిప్ కూడా వస్తుంది. ఇక్కడ వస్తుంది అమౌంట్, కింద వస్తుంది. చూసుకుంటూ ఉండాలి. వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. వచ్చిన అమౌంట్, ఓకే, అమౌంట్ వచ్చింది, ప్లస్ ఇది ఒక స్లిప్ వచ్చింది. దీని మీద అన్ని వివరాలు ఉంటాయి. ఏ టైంలో, ఏ ఏటీఎంలో ఎంత అమౌంట్ తీసుకున్నాం, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ మనకు నుంచి తెలిసిపోతుంది. ఓకే, ఇగో 10,000 తీసుకున్నా కదా, ఇంకా 1,700 రూపాయలుగా బ్యాలెన్స్ అందులో వివరాలు మొత్తం వస్తాయి. ఇందులో ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రమే మనకు తెలిసింది. ఇప్పుడు నేను చేసింది మాత్రమే ఒకటి. ఇట్లా కాకుండా నేను గతంలో ఎన్నిసార్లు, ఒక 10 సార్లు చేసాను, ఎన్నిసార్లు అమౌంట్ తీసుకున్నా అనేది మొత్తం వివరాలు నాకు కావాలనుకో, అప్పుడు ఎట్లా తీసుకున్నా చూద్దాం. గత 10 సార్లు ఏమేమి ఎంత అమౌంట్ లేపినా, ఎంత అమౌంట్ జమ అయింది అకౌంట్లలో అనేది అది చూస్తాను అనమాట. సైలెన్స్. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తాను. బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టినా, సేవింగ్ కొట్టినా, ప్రింట్ కావాలని అంటున్నాడు. డూ యూ వాంట్ ఏ ప్రింట్ అడ్వైజ్? ఎస్. అగో ఇగో అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1788. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ కావాలి కాబట్టి మళ్ళీ ప్రింట్ వస్తుంది, ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇట్లా కూడా మనము చూసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ మినీ స్టేట్మెంట్ ఆప్షన్ ఉంటుంది మనకు. మినీ స్టేట్మెంట్ అని కొట్టిన తర్వాత మన పిన్ నెంబర్ కొట్టేస్తే అకౌంట్ అడుగుతుంది, కరెంట్ అకౌంటా, సేవింగ్ అకౌంట్. ఇప్పుడు 5 తారీఖు ఎంత అమౌంట్ జమ అయింది, ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎంత విత్డ్రా అయింది, ఏటీఎం ద్వారా విత్డ్రా అయిందా, బ్యాంక్ వాళ్ళు
కడిగేసుకున్నారు. అన్ని వివరాలు గత 10 సార్లకు సంబంధించిన స్టేట్మెంట్ మొత్తము ఏం వస్తుంది, మినీ స్టేట్మెంట్లో మనకు వస్తాయి. ఓకే.